అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలకి పెద్ద తలనొప్పి ఇండియాకు డబ్బు పంపించడం. కష్టపడి సంపాదించిన డాలర్లని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయడంలో చాలా నష్టపోతుంటారు. సరైన ఎక్స్చేంజ్ రేట్ లేక, ఒక్కోసారి సరైన అవగాహన లేక తప్పుడు ప్లాట్ఫామ్ వాడితే తమ కష్టార్జితంలో కొంత భాగం హిడెన్ ఫీజుల రూపంలోనే పోతుంది. మరి యుఎస్ టు ఇండియా పంపే ప్రతి డాలర్కి బెస్ట్ వాల్యూ ఎలా రాబట్టాలి? ఈ సింపుల్ అండ్ స్మార్ట్ టిప్స్ మీకోసమే. మిడ్ మార్కెట్ రేట్ గూగుల్లో యూఎస్డి టు ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్ రేటుని గమనించండి. దీన్నే మిడ్ మార్కెట్ రేట్ లేదా రియల్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. చాలా బ్యాంకులు, రెమిటెన్స్ యాప్స్ మీకు ఈ రేట్ని కరెక్ట్గా ఇవ్వవు. గూగుల్ రేటు కంటే కాస్త తక్కువ రేటుని ఆఫర్ చేసి ఆ మధ్యలో ఉన్న మార్జిన్ని వాళ్ళ లాభంగా తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా డబ్బు పంపే ముందు గూగుల్ రేటుకి ఈ యాప్ ఇస్తున్న రేటుకి మధ్య ఎంత తేడా ఉందో చెక్ చేసుకోండి. జీరో ఫీజ్ ట్రాప్లో పడకండి. చాలా యాప్స్ నో ట్రాన్స్ఫర్ ఫీ, జీరో ఫీజ్ అని ప్రమోట్ చేసుకుంటాయి. కానీ అసలు కథ ఎక్స్చేంజ్ రేట్లోనే ఉంటుంది. ఈ యాప్స్ ఫీజు తీసుకోకపోయినా ఎక్స్చేంజ్ రేట్లో మార్కప్ వేసి లాభం పొందుతాయి. అంటే ఆ రోజు మార్కెట్లో డాలర్ వాల్యూ 83 రూపాయలు ఉంటే వాళ్ళు కేవలం 82 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఫీజు ఎంత ఉంది అని కాకుండా మీరు పంపే డాలర్లకి ఫైనల్గా ఇండియాలో ఉన్న అకౌంట్కి ఎన్ని రూపాయలు పడుతున్నాయి అనేది మాత్రమే లెక్కలోకి తీసుకోండి. అమెరికా నుండి ఇండియాకి మనీ ట్రాన్స్ఫర్కి సరైన యాప్ని కంపేర్ చేసి ఎంచుకోండి. ఒక్కసారి ఒక యాప్లో అకౌంట్ ఓపెన్ చేశాం కదా అని ఎప్పుడు దాన్నే వాడకండి. మార్కెట్లో ఎన్నో బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. రెమిట్ టు ఎనీ ప్రధానంగా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు ఇండియాకు డబ్బు పంపడం కోసమే డిజైన్ చేయబడిన యాప్. మార్కెట్ ఎక్స్చేంజ్ రేటు కన్నా ఎక్కువ ఆఫర్ చేస్తుంది. వైజ్ యాప్ దాదాపు గూగుల్ మిడ్ మార్కెట్ రేట్నే ఇస్తుంది, కానీ ట్రాన్స్ఫర్ ఫీజు తీసుకుంటారు. పెద్ద మొత్తంలో పంపేటప్పుడు ఇది చాలా బెస్ట్. రెమిట్లీ, జూమ్, ఇన్స్టారెమ్ వంటి యాప్లలో డబ్బు పంపే ముందు ఈరోజు ఏ యాప్ బెస్ట్ రేట్ ఇస్తుందో లైవ్లో కంపేర్ చేసి చూసుకోండి. టైమింగ్ ముఖ్యం. రేట్ అలర్ట్స్ వాడండి. కరెన్సీ రేట్లు స్టాక్ మార్కెట్ లాగా రోజులో చాలాసార్లు మారుతుంటాయి. మీరు పంపాలనుకున్న టైంకి రేట్ తక్కువగా ఉండొచ్చు. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు వాడి వెంటనే డబ్బు పంపితే ఫీజు ఎక్కువ పడుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పంపితే 2-3 రోజులు సమయం పట్టినా ఎక్స్చేంజ్ రేట్ చాలా బాగుంటుంది. అంతేకాదు ఫీజు కూడా తక్కువగా పడుతుంది. అర్జెన్సీ లేనప్పుడు ఎప్పుడు ఈ పద్ధతినే ఎంచుకోండి. ఇండియాకి డబ్బు పంపేటప్పుడు ఒకే యాప్కి ఫిక్స్ అవ్వకుండా 2-3 యాప్స్ పెట్టుకుని రేట్స్ కంపేర్ చేయడం, ఏసీహెచ్ ట్రాన్స్ఫర్స్ వాడడం, రేట్ అలర్ట్స్ పెట్టుకోవడం, ఈ 3 పనులు చేస్తే మీ కష్టార్జితానికి ఇండియాలో సరైన వాల్యూ దొరుకుతుంది.